నగరంలో తిరుతిరు గణనాథుల విగ్రహాలు కనువిందు చేస్తున్నాయి. కొందరు వెరైటీగా ఆలోచించి అందరినీ ఆకర్షించే విధంగా వివిధ రకాల ఆహార పదార్థాలు, వస్తువులతో వినాయకులను తయారు చేస్తున్నారు. మరికొందరు సమాజానికి మెసేజ్ ఇస్తూ సొసైటీలో మార్పు రావాలని వినాయకులను ప్రతిష్ఠిస్తున్నారు. మరి ఆ మెసేజ్ ఏంటి? వినాయకుడి పండుగతో సమాజానికి ఉపయోగపడే విధంగా ఉన్న గణనాథుల విగ్రహాలపై మరింత సమాచారం కల్పన అందిస్తారు. గణేష్ పండుగ అంబరాన్ని అంటుతుందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే నగరంలో ఎట్లాంటి వెరైటీ వినాయకులు పెట్టారు, ఏ విధమైన వెరైటీ వినాయకులు ఉన్నాయనేది అందరి దృష్టి దానిపైనే ఉంటుంది. మరి అట్లాంటి వినాయకులు ప్రజెంట్ నేను చూపించబోతున్నాను. అమ్మాయిల మీద జరుగుతున్న దాడులు, అంటే రోజు రోజుకి అమ్మాయిల మీద అఘాయిత్యాలు కావచ్చు, దాడులు కావచ్చు, రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. మరి అట్లాంటి వాటిని అరికట్టే విధంగా ఒక పండగనే కాదు, పండగ రూపంలో ఒక మెసేజ్ ఇచ్చే విధంగా మాత్రం మనకు చింతల్ బస్తీలో తిరంగా యూత్ అసోసియేషన్ వాళ్ళైతే ఒక ప్రతిష్టను పెట్టారనే చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ వారితో మాట్లాడి తెలుసుకుందాం. అసలు ఈ ఐడియా ఎట్లా వచ్చింది, దీన్ని రెడీ చేయడానికి ఎంత టైం పట్టింది, వీళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి. సో మెయిన్గా చెప్పాలంటే గణేష్ పండుగ హైదరాబాద్లో ఘనంగా జరుగుతూ ఉంటుంది. సో మీకు ఈ పండుగ రూపంలో ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి ఈ ఐడియా ఎట్లా వచ్చింది? మాకు ఎప్పుడైతే కోల్కతాలో ఇన్సిడెంట్ జరిగిందో, మన తెలంగాణలో హైదరాబాద్లో కూడా ఒక దిశ ఇన్సిడెంట్ జరిగింది. అయితే ఈ ఇన్సిడెంట్లు అన్నీ జరగకుండా ఉండాలంటే కొంతమందికైనా మా ఈ విగ్రహం ద్వారా మార్పు వస్తుందనేమో అని ఆలోచించి 2 నెలల కిందనే మేము ఇది సోలాపూర్లో ఆర్డర్ ఇచ్చాము. 2 నెలల కింద ప్లాన్ చేసి మేము ఇట్లా చేయించాము, ఇట్లా ఈ రూపంలో చేయించాము. ఎంత అయింది? దాంతోపాటు ముఖ్యంగా చెప్పాలంటే ఇది మొదటిసారా, లేదంటే ఇంతకుముందు కూడా ఇట్లాంటి ఐడియాస్తో ప్రతిసారి కూడా ఇట్లనే ముందుకు వచ్చారా? లేదండి, ఇంతకుముందు కూడా ఎన్విరాన్మెంట్ కోసం చేశాము. ఇట్లా ప్రతిసారి ఒక కాన్సెప్ట్ బేస్గానే వస్తున్నాం. మేము ప్రతిసారి కాన్సెప్ట్ ఏదైనా ఒక కాన్సెప్ట్ తీసుకొని విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఆ విగ్రహం వల్ల భక్తులు ఎక్కువ వస్తారుగా. పండుగలలో ప్రతి పండుగలలో వినాయక చవితి ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటాయి కాబట్టి ఈ పండుగ ద్వారానే అందరికీ మార్పు వస్తుందని చెప్పి అట్లా ఈ వినాయకుని ఇట్లా తయారు చేయడం జరిగింది. చూస్తున్నారా, ఇట్లా మెసేజ్ రూపంలో మీరు పెట్టారు, వస్తూ ఉన్నారా జనాలు? ఎట్లా ఉంది మరి దీన్ని చూడడానికి ఎట్లా వస్తున్నారు? జనాల రెస్పాన్స్ అయితే చాలా బాగుందండి. ప్రతిరోజు ఇట్లా ఇది మెయిన్ రోడ్ అవ్వడం వల్ల ప్రతి వెళ్ళే వాళ్ళు కాన్సెప్ట్ కంపల్సరీ అడుగుతున్నారు. ఆ కాన్సెప్ట్ బేస్ కూడా మేము మ్యాటర్ పెట్టాము. చూస్తూ ఉన్నాగా ముఖ్యంగా చెప్పాలంటే కూడా గణేష్ పండుగ అంటే ఒక పండుగనే కాదు, ఒక మెసేజ్ రూపంలో కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఇట్లాంటి ప్రతిమను పెట్టారని చెప్పుకోవచ్చు. ఒక్కసారి మనం విజువల్స్లో కనుక చూసుకున్నట్టయితే ఒక ఆకతాయి అమ్మాయి మహిళ చీర లాగుతూ ఉండడంతో వినాయకుడు వచ్చి కూడా దేవుడు వచ్చి దాన్ని అడ్డుకుంటున్నట్టు, మహిళ దాడి జరుగుతున్నప్పుడు శాంతంగా ఉండకుండా ధైర్యవంతురాలుగా ఒక శక్తివంతంగా తయారై కూడా ఆ దాడులను ఎదుర్కొనే విధంగా వినాయకుడు వచ్చి కూడా ఆమెకు కత్తి ఇస్తున్న సిచ్యువేషన్ కూడా మనకి ఇక్కడ క్లియర్ కట్గా చూపించారని చెప్పుకోవచ్చు. స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ రూపంలో కూడా గణనాథుడు మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో సొసైటీలో, మన నగరంలో అనే చెప్పొచ్చు, నగరంలో డ్రగ్స్ వాడకం పెరిగిపోయింది. సో ఆ డ్రగ్స్ను అరికెట్టే విధంగా సే నో టు డ్రగ్స్ అనే విధంగా కూడా ఇక్కడ పోస్టర్స్ పెట్టి స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ రూపంలో గణనాథుని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. మరి దీనికి సంబంధించిన ఈ మండపంకి సంబంధించిన వాళ్ళు మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడడం. అసలు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది, దాంతోపాటు వీళ్ళు పెట్టారా, లేదంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ఈ విగ్రహం పెట్టారా లేదా, వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు పండుగను సెలబ్రేషన్ లాగా చూస్తూ ఉంటారు. మరి మీరు సెలబ్రేషన్తో పాటు ఒక మెసేజ్ ఇవ్వాలనేసి ఎందుకు అనిపించింది, దాంతోపాటు ఈ ఐడియా ఎట్లా వచ్చింది? యాక్చువల్లీ మై హస్బెండ్ ఈజ్ వర్కింగ్ ఫర్ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ అండ్ హీ ఈజ్ ఇన్ CCS. సో నౌడేస్ యాక్చువల్లీ చాలా క్రైమ్స్ అన్నీ నడుస్తున్నాయి కదా. సో డ్రగ్స్కి సంబంధించింది కేసెస్ కూడా చాలా అవుతున్నాయి. సో వీ వే ప్లానింగ్, సో ఇది చేయడానికి ప్లాన్ చేసినామండి. అంటే ప్రతిసారి కూడా ఇట్లా ఏదో ఒక ఆలోచనతో ముందుకు వస్తూ ఉంటారా? ఇదే అంటే ఇప్పుడే మొదటిసారి ఇట్లా పెట్టారా, మీరే పెట్టారా, లేదంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి పెట్టారా? అండి మేమే పెట్టినామండి. ఇది మా పర్సనల్ ప్లాన్ ఉండే. సో జనరల్గా పోలీస్ వాళ్ళని హైలైట్ చేయాలి, డిపార్ట్మెంట్స్ వాళ్ళని హైలైట్ చేయాలి, ఇంకా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత కష్టపడతారు అన్నీ చూపించాలని, అట్లా ఒక మెసేజ్ పంపించాలని ఇట్లా పెట్టినామండి. అంటే ప్రతి ఇయర్ ఎట్లా పెడతా ఉంటారు? ఇంట్లోనే పెట్టుకుంటా ఉంటారా, లేదంటే ఎట్లా ఉంటుంది? ఇంట్లోనే పెడతామండి, ఇంట్లోనే పెడతాం ప్రతి ఇయర్. బట్ దిస్ టైమ్ వి డిసైడెడ్ ఫర్ అ న్యూ మెసేజ్ ఫ్రమ్ ద గాడ్ అండ్ ఫ్రమ్ అవర్ సెల్ఫ్ ఆల్సో, ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ సైడ్. ఓకే అండి. అంటే చూస్తూ ఉంటే కూడా చాలా స్ట్రిక్ట్గా పోలీస్ ఆఫీసర్ లాగా చాలా బాగున్నాడు గణపతి. ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు? మీరే రెడీ చేయించారా, లేదంటే మార్కెట్కి వెళ్ళినప్పుడు మీకు కనిపించి తీసుకొని వచ్చారా? లేదండి, మేము చేపించినామండి, చదర్ఘాట్లో చేపించినాము. 20,000 వరకు పడిందండి మాకు గణేష్ చేపియడానికి. దాంతోపాటు మేము పేరు కూడా పెట్టినాం, సింగం అని. ఎక్కువగా ఈ డ్రగ్స్ వల్ల కావచ్చు, అమ్మాయిల మీద అఘాయిత్యాలు కూడా జరుగుతూ ఉంటాయి కదా. సో దీని మీద మీరేమంటారు? దట్స్ వాట్ మేము అదే అనుకుంటున్నామండి. బికాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా వర్క్ చేస్తున్నారు.
they are working on it, and we are supporting the department people. At the same time, we have to support the people also. We have to totally avoid the drugs, all the cocaine, whatever things they are, LSDs they are using. So అవన్నీ కొంచెం అవాయిడ్ చేయాలా. సో ఇంత మంచి మెసేజ్ ఇస్తూ ఉన్నారు, దాంతోపాటు రెస్పాన్స్ ఎట్లా ఉంది? వస్తూ ఉన్నారా ప్రజలు, చూస్తూ ఉన్నారా? అవునండి, చాలా మంది వచ్చారండి. వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ పీపుల్ కమింగ్ హియర్. సో కాన్సెప్ట్ డిఫరెంట్ ఉంది కాబట్టి అందరు వచ్చి చూసిపోతున్నారండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద కొంతమంది విగ్రహాలు తయారు చేసి పెడితే మరికొంతమంది సే నో టు డ్రగ్స్ అని చెప్పేసి ఎక్కువగా ఈ మధ్య కాలంలో మాదక ద్రవ్యాలు యూజ్ చేసేవారు పెరుగుతుండడంతో సో వాటిని అరికెట్టే విధంగా ఒక మెసేజ్ రూపంలో మాత్రం ఈ వినాయకుడిని అయితే తయారు చేశారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సాయితో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.